Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం హాషికా వాల్ట్ని గిట్లాబ్తో ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే హాషికా వాల్ట్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ ఎలా చేయాలి, అలాగే హాషికా వాల్ట్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని గిట్లాబ్ లాగ్స్లో ఎలా మనం చూడాలి. సో కంప్లీట్ మనం ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసాం లాస్ట్ వీడియోస్లో. సో మీరు కనుక ఆ వీడియో చూడలేదంటే ఐ రిక్వెస్ట్ ఇట్ గో అండ్ వాచ్ దట్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి వాల్ట్ ఫర్ డాకర్. సో ఇది కైండ్ ఆఫ్ స్మాల్ ఆర్ సూపర్ ఇంప్లిమెంటేషన్ చెప్పొచ్చు. ఏంటంటే జనరల్గా మనం ఈ కాన్సెప్ట్ని మనం రియల్ వరల్డ్లో చూస్తూ ఉంటాం. సో ఆ రియల్ వరల్డ్ కాన్సెప్ట్ని వన్ ఆఫ్ ది రియల్ వరల్డ్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాను. సో కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ ఈ ఎంటైర్ డిస్కషన్లో ఒక పైథాన్ అప్లికేషన్ని, సో పైథాన్ ఫ్లాస్క్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో పైథాన్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ని, సో దాన్ని ఒక డాకర్ ఇమేజ్గా బిల్డ్ చేసి వయా సిఎస్ఈడి పైప్లైన్, సో దాన్ని ఇమేజ్ రిజిస్ట్రీకి పుష్ చేయాలి. సో జనరల్గా మనం రియల్ వరల్డ్లో లైక్ ప్రాక్టికల్గా మనం ఇండస్ట్రీస్లో ఏం చేస్తూ ఉంటాం, మనకి ఇమేజ్ రిజిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి లైక్ డాకర్ కావచ్చు, హార్బర్ కావచ్చు, ఇంకా చాలా ఇమేజ్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. సో జనరల్గా మనం ఏదైనా ఒక డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి దాన్ని జనరల్గా మనం సెక్యూర్ ప్లేస్లో పెడతాం, ఎక్కడ ఇమేజ్ రిజిస్ట్రీలో పెడతాం. సో ఇట్ కెన్ బి ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రిజిస్ట్రీ. సో మీరు కనుక ప్లే అరౌండ్ చేస్తూ ఉండి ఇఫ్ యూఆర్ లర్నర్ మీకు పబ్లిక్ రిజిస్ట్రీలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నట్టు జనరల్గా మనం ప్రైవేట్ రిజిస్ట్రీలో డెడికేటెడ్ రిజిస్ట్రీస్కి మనం పెట్టడానికి ఇమేజెస్ని అక్కడ పెట్టడానికి మనం ప్రిఫర్ చేస్తాం. సో ఈ ఎంటైర్ ఇంప్లిమెంటేషన్లో సో మనం ఏం చేయబోతున్నామంటే గిట్లాబ్ ఏదైతే మనకి సిఐ టూల్ ఉందో సో దాంట్లో మనం పైథాన్ ఫ్లాస్క్ ఇమేజ్ని బిల్డ్ చేసి, అంటే డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి దాన్ని ఏదైతే డాకర్ హబ్ ఇమేజ్ రిజిస్ట్రీ ఉందో దానికి మనం పుష్ చేయాలి. సో పుష్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ రిజిస్ట్రీకి మనం అథెంటికేషన్ జరగాలి. అథెంటికేషన్ ఏంటి, ఆ డాకర్ హబ్ ఏదైతే ఉందో దానికి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా అథెంటికేషన్ జరగాలి. సో మనకి డాకర్ అనేది సిఎల్ఐ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో బట్ మనం ఈ ఏదైతే డాకర్ హబ్కి మనం ఈ ఏదైతే డాకర్ ఇమేజ్ జనరేట్ అయిందో, అంటే ఏదైతే మనం బిల్డ్ చేస్తామో ఆ ఇమేజ్ని పుష్ చేయాలంటే సో ఏదర్ మనం ఆ గిట్లాబ్ మన ఎంటైర్ సిసిడి యామెల్ ఫైల్లో మనం దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ని హార్డ్ కోడ్ చేయడం, లేదా మనం సిసిడి వేరియబుల్ పెట్టుకోవచ్చు. బట్ ఈదర్ వే ఇట్స్ బిట్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే మనం ఏదైతే యాక్సెస్ ఇస్తున్నామో డెవలప్ యాక్సెస్ కావచ్చు, ఓనర్ యాక్సెస్ కావచ్చు, ఇంకా చాలా యాక్సెస్ ఇస్తున్నాం కదా. సో వాళ్ళు ఆ క్రెడెన్షియల్స్ చూడడం కానీ లేదా సో సమ్ మిస్బిహేవియర్ చేసుకోవచ్చు. ఓకే, సో మిస్యూజ్ చేసుకోవచ్చు, సారీ మిస్బిహేవియర్. ఓకే, సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఆ డాకర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో వాటిని మనం సెక్యూర్గా హాషికా వరల్డ్లో పెట్టి దాన్ని మనం సెక్యూర్గా మనం ఏదైతే గిట్లాబ్ సీడెట్ యామెల్ ఫైల్ దాన్ని ఇంజెక్ట్ చేసి సో బిల్డ్ అయిన ఇమేజ్ని సెక్యూర్గా మనం డాకర్ హబ్కి పుష్ చేయాలి, లేదా డాకర్ హబ్లోని ఇమేజ్ని మళ్ళీ మనం పుల్ చేసుకోవాలి. సో ఇదేంటి మనం చేయబోతున్న టాస్క్ ఏంటంటే గిట్లాబ్లో పైథాన్ ఫ్లాస్క్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్లో రాసిన పైథాన్ కోడ్ని ఒక ఇమేజ్గా బిల్డ్ చేయాలి. సో ఇట్ కెన్ బి పైథాన్ ఆర్ ఫ్లాస్క్, మీరు జావా తీసుకోవచ్చు, .NET ఏదైనా ఇమేజ్ తీసుకోవచ్చు, లైక్ యాంగులర్ ఏదైనా ఇమేజ్ తీసుకోవచ్చు. సో ఒక ఇమేజ్ని బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని మనం ఒక ఇమేజ్ రిజిస్టర్లో పెట్టాలంటే ఖచ్చితంగా మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కావాలి. ఆ పాస్వర్డ్ని మనం ఎక్కడ స్టోర్ చేసాం, హాషికా వరల్డ్ సర్వర్లో స్టోర్ చేసాం. సో ఫస్ట్ ఏంటి, మన గిట్లాబ్ అనేది హాషికా వరల్డ్తో మనకి కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత హాషికా వరల్డ్లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకొని ఆ తర్వాత ఏదైతే డాకర్ లాగిన్ ఏదైతే కమాండ్ ఉందో మనం మన గిట్లాబ్ మన ఎంటైర్ C.YAML ఫైల్ మనం యాడ్ చేసేస్తే సో మన గిట్లాబ్ రన్నర్ వెళ్ళి డాకర్ హబ్లోకి ఒక ఇమేజ్ని పుష్ చేస్తుంది. సో ఇదేంటి మనం కంప్లీట్గా చేయబోతున్న ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో ఈ వీడియోలో మనం థియరిటికల్ డిస్కస్ చేద్దాం. సో అప్కమింగ్ వీడియోస్లో మనం కంప్లీట్గా అంటే నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏదైతే మనం డిస్కస్ చేస్తామో వాటన్నింటినీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే మన దగ్గర ఇక్కడ గిట్లాబ్ ఉంది. సో ఫస్ట్ ఏంటి, మనం ఇక్కడ హాషికా వరల్డ్లో ఈ హార్బర్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ రెస్పెక్టెడ్ సీక్రెట్ పాత్లో ఏదైనా ఒక పాత్లో మనం పెట్టి ఉంటాం. సో ఫస్ట్ గిట్లాబ్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ మనం డాకర్ బిల్డ్ జరిగిన తర్వాత, ఇమేజ్ బిల్డ్ జరిగిన తర్వాత సో డాకర్ హబ్కి పుష్ చేయాలంటే ఫస్ట్ గిట్లాబ్ రన్నర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది మన యొక్క ఏదైతే హాషికా వాల్ట్ ఉందో హాషికా వాల్ట్తో కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయ్యి అంటే లైక్ మనం చూసాం రోల్ ఐడి, సీక్రెట్ ఐడి ద్వారా సో కంప్లీట్గా మనం డిస్కస్ చేసాం వరల్డ్ వీడియోస్లో. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, మనకి ఫస్ట్ వచ్చేసి హాషికా వాల్ట్తో కనెక్ట్ అవ్వడం. స్టెప్ 2 ఏంటి, ఆ హాషికా వాల్ట్లో మనం ఏదైతే డాకర్ హబ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ పెట్టినామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని ఇది రిట్రీవ్ చేసుకోవడం.
ఇది వచ్చేసి స్టెప్ 2. సో ఫస్ట్ వచ్చేసి కనెక్ట్ అయింది. ఇది గిట్లాబ్ రన్నర్ వెళ్ళి మన హాషికా వాల్ట్లో కనెక్ట్ అయ్యి ఆ హాషికా వాల్ట్లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మొత్తం రిట్రీవ్ చేసుకుంది సెకండ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏంటి, ఏదైతే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇది లైక్ మన గిట్లాబ్ రన్నర్ రిట్రీవ్ చేసుకుందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని సో ఈ గిట్లాబ్ రన్నర్ ఏం చేస్తుందంటే డాకర్ హబ్లోకి ఇమేజ్ని పుష్ చేస్తుంది. ఇది వచ్చేసి మన థర్డ్ యాక్టివిటీ. సో మనం ఫోర్త్ యాక్టివిటీ చూసుకోవచ్చు. అంటే వన్స్ మీరు ఇమేజ్ పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సేమ్ ఇమేజ్ని పుల్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది యూస్ కేస్ అని చెప్తాం మన ప్రాక్టికల్ రియల్ వరల్డ్లో. సో మన డే టు డే యాక్టివిటీస్లో మనం ఇది కూడా చూడొచ్చు. సో పుష్ చేసిన సేమ్ ఇమేజ్ని మనం పుల్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటి, మనం ఏదైతే జనరల్గా మనం అంటే మాన్యువల్గా వెళ్ళి హాషికా వరల్డ్ సర్వర్ లేదా మనం హోస్ట్ చేస్తున్నాం ఆ సర్వర్లోకి వెళ్ళి డాకర్ హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ పెడతాం. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం ఏదైతే మన గిట్లాబ్ సేడెడ్ YAML ఫైల్ మనం రాసేసుకుంటాం ఏమని కంప్లీట్గా. ఫస్ట్ ఇది వెళ్ళి హాషికా వరల్డ్తో కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత హాషికా వరల్డ్లో ఉన్న డాకర్ హబ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రిట్రీవ్ చేసుకోవాలి. ఆ తర్వాత డాకర్ లాగిన్ని కమాండ్ యూజ్ చేసుకుని ఏదైతే రిట్రీవ్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ దాటి ఇది వెళ్ళి డాకర్ హబ్తో ఇది అథెంటికేషన్ జరగాలి. అథెంటికేషన్ జరిగి ఏదైతే ఇమేజ్ బిల్డ్ అయిందో డాకర్ ఇమేజ్ సో రన్నర్లో అంటే గిట్లాబ్ రన్నర్లో ఆ ఇమేజ్లో ఇక్కడ పుష్ అవ్వాలి. సో ఫైనల్ స్టెప్ ఏంటి, ఈ పుష్ అనే ఇమేజ్ మళ్ళీ పుల్ అవ్వాలి. అంటే మళ్ళీ పుల్ అవ్వడం అంటే ఇట్స్ అప్ టు రిక్వైర్మెంట్, బట్ మీకు చూపించడానికి కోసం నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో సేమ్ పుష్ చేసిన ఇమేజ్ని మళ్ళీ పుల్ చేసుకుందాం. ఓకే, సో ఇది కంప్లీట్గా మనం చేయబోతున్న ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో ఎందుకు ఇది అంటే జనరల్గా మనం డే టు డే యాక్టివిటీస్లో కావచ్చు. సో ఇట్ కెన్ బి డాకర్, ఇట్ కెన్ బి సోనార్ క్యూబ్, ఇట్ కెన్ బి వెరాకోడ్, ఇట్ కెన్ బి ఎనీ టూల్ అండి. సో మీరు ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు యూజ్ చేసి ఏదైనా ఒక టూల్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారంటే సో జనరల్గా మీరు హాషికా వాల్ట్ సర్వర్ని యూజ్ చేసుకొని హాషికా వరల్డ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని సో ఇలాగా మీరు జనరల్గా ఫస్ట్ రిట్రీవ్ చేసుకోవడం లేదా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకునే దాన్ని మళ్ళీ మీరు కమాండ్ లైన్లకి డాకర్ అంటే గిట్లాబ్ రన్నర్ యొక్క కమాండ్ లైన్ యూజ్ చేసుకొని సో నెక్స్ట్ ఏదైనా ఒక టూల్స్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి సో కంప్లీట్గా ఇలా మన ఏదైతే డెవాప్స్ కావచ్చు, డెవ్సెకాప్స్ కావచ్చు, ML ఆప్స్ కావచ్చు, ఏ ఆప్స్ కావచ్చు, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్స్లో మనం జనరల్గా ఈ కంప్లీట్ ఒక స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే దీనివల్ల మనకి కంప్లీట్గా సెక్యూర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎక్కడ కూడా మనం మనకి డాకర్ హబ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం హార్డ్ కోడ్ చేయట్లేదు. కంప్లీట్గా మనం ఎక్కడ పెడుతున్నాం, హాషికా వరల్డ్లో పెడుతున్నాం. దానికంటే మనం రోల్ కూడా మనం దానికంటే మనం పాలసీస్ కూడా యాడ్ చేస్తాం. సో పాలసీస్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం. సో మీరు కన్నా చూడలేదంటే ఆ వీడియోని వెళ్ళి వాచ్ చేయండి. సో సేమ్ ఈ ప్లేలిస్ట్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదండి కంప్లీట్గా మనం చేయబోతున్న టాస్క్. సో వరల్డ్ ఫర్ డాకర్. సో ఇట్ కెన్ బి డాకర్, ఇట్ కెన్ బి సోనార్ క్యూబ్, ఇట్ కెన్ బి ఎనీ టూల్, ఏదైనా టూల్ కావచ్చు. సో కంప్లీట్ ప్రాసెస్ ఇదేనండి. సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి ఏదైనా టూల్ని మీరు ఆటోమేట్ చేయొచ్చు. సో మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హాషికాలో పెట్టి సో ఇట్ కెన్ బి గిట్లాబ్, ఇట్ కెన్ బి అజూర్ డెవాప్స్, ఇట్ కెన్ బి జెన్కిన్స్. సో ఏదైనా టూల్స్ని సిఎస్సి టూల్స్ని యూజ్ చేసుకొని మీరు సెక్యూర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చేసుకొని సో ఈజీగా మీ యొక్క డే టు డే యాక్టివిటీస్లో మీరు కంప్లీట్గా యాక్షన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు ఇన్ డెవాప్స్ కావచ్చు, డెవ్సెకాప్స్ ఆర్ ఎనీ అదర్ ఆపరేషన్స్ టూల్స్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ రిక్వెస్ట్ టు డ్రాప్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెషన్. అండ్ సో స్టిల్ ఇంకా లైక్ మీకు ఇంకా జస్ట్ కన్ఫ్యూజన్గా ఉంటే సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలో మనం కంప్లీట్గా ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో ఏం చేయబోతున్నామని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ అండ్ subscribe to Code Kamikaze YouTube channel. Bye.